జగిత్యాల జిల్లాలో అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలపై పోలీసులు మెరుపుదాడులు చేశారు. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాలతో వెల్గటూరు మండలం కపట్రావుపేట గ్రామ శివారులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేసీబీ లారీలను అక్కడే వదిలిపెట్టి డ్రైవర్లు పారిపోయారు. 11 లారీలు, ఒక జేసీబీని సీజ్ చేశారు పోలీసులు. గత 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ లీడర్లు అక్రమ మట్టి దందాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే అడ్లూరి ఫైర్ అయ్యారు. ధర్మపురి నియోజకవర్గంలో అక్రమంగా ఎవరైనా ఇసుక, కంకర క్వారీల దందా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వెల్గటూరు క్రషర్లపై అధికారులు విచారణ జరిపించాలన్నారు. దారుణంగా సాటికి వెళ్ళిపోతాను మాకు గుచ్చా బండలు నాయకులు కాంట్రాక్టర్లు కుమ్మక్కైపోయి నిజవర్గంలో ఉన్నటువంటి నల్ల మట్టి, కంకర అక్రమ వ్యాపారం చేసినటువంటి అలవాటు పడ్డారు 10 సంవత్సరాల నుంచి. మేము ధర్మపురి ప్రజల దయతో ఆశీస్సుతో గెలుపొందినటువంటి మీ లక్ష్మణ్ కుమార్ శాసనసభ్యుడిగా నేను ఒకటి మనవి చేస్తున్నాను. జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారికి కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ధర్మపురి నియోజకవర్గం జగిత్యాల జిల్లాలో కానీ ఎవ్వరు కూడా ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా వ్యాపారాలు, అది మట్టి కానీ అది కంకర కానీ ఇంకెలాంటి అక్రమ వ్యాపారాలు చేస్తే అది ఎంత పెద్దవారినైనా కూడా ఊరుకునే ప్రసక్తి ఉండేది. ఈ నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం లోపల అక్రమాలు, అరాచకాలు చేసేటువంటి ఎవరినైనా కూడా చట్టపరంగా శిక్షిస్తాన్న విషయాన్ని కూడా మనవి చేస్తూ, ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారులకు కూడా చెప్తున్నాం. ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఉంటే ఆ స్థానిక అవసరాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులను బట్టి దానికి అనుమతి ఇవ్వండి. కానీ విచ్చలవిడిగా 10-20 లారీలు పెట్టుకొని, పెద్ద పెద్ద మిషన్లు పెట్టుకొని నల్ల మట్టి 22 సంవత్సరాల కింద మేము అనుమతి తీసుకున్నాం, మా అదే అనుమతితో మేము నడిపిస్తామని చెప్తే అది ఇక్కడ 80% కూడా అది అనుమతి ఇచ్చే ప్రసక్తే ఉండదు. మేము అధికారులు కూడా చెప్తున్నాం, దీన్ని త్వరగా ఎంక్వైరీ జరిపించండి. ఏదైతే ధర్మపురి నియోజకవర్గం లోపల ఈ నల్ల మట్టి పేరు మీద అక్రమాలు చేస్తున్నటువంటి బడా వ్యాపారవేత్తలకు చెప్తున్నాము, మీరు అనుమతితోనిది ప్రభుత్వ నిబంధనకు అనుమతితో పనిచేయండి. కానీ ఇష్టానుసారంగా మా అధికారులను మా చేతిలో ఉన్నారు, మేము ఇష్టమైన కాబట్టి అక్రమాలు చేస్తామంటే ఊరుకున్న సమస్య ఉందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, దీని మీద కూడా ఏదైతే వెలుగటూరు గుట్ట మీద ఉన్నటువంటి కంకర గుట్ట మీద ఎన్ని క్వారీలు ఉన్నాయి, ఎన్ని క్వారీలకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుమతులు ఇచ్చిండ్రు, ఆ అనుమతులు ఇచ్చి ఎంత డిపాజిట్స్కు రాయల్టీ కట్టిండ్రు, ఎంత కంకర తీసినారు, అదేవిధంగా మెగాకు సంబంధించిన కంపెనీ వాళ్ళు ఎంత బ్లాస్ట్ చేసిన బండ అది ఎక్కడ పోయింది, ఎవరికి మీరు నమ్మే అధికారం ఎవరిచ్చింది, దీని మీద చీఫ్ విజిలెన్స్ అధికారికి మేము రాతపూర్వకంగా దరఖాస్తు ఇస్తాం. పూర్తిగా విచారణ జరిపించాలి, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.